బ్రేకింగ్ చూస్తున్నాం. హన్మకొండలోని తేజస్వి హై స్కూల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్లో 4వ తరగతి విద్యార్థి కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లింది యాజమాన్యం. బ్రెయిన్ డెడ్తో చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు. స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఇదే పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి కూడా చనిపోయిన పరిస్థితి. వరుస ఘటనలతో పిల్లల తల్లిదండ్రుల్లో ఒక భయం కనిపిస్తోంది, ఆందోళన నెలకొంది. హన్మకొండలో తేజస్వి హై స్కూల్లో జరిగిన విషాద ఘటన ఇది. క్లాస్ రూమ్లో మీరు స్క్రీన్ మీద విజువల్స్లో కూడా చూస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు. క్లాస్ రూమ్లో 4వ తరగతి విద్యార్థి ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కూల్ యాజమాన్యం, టీచర్స్ అందరూ వెంటనే స్పందించారు. ఎందుకు కుప్పకూలిపోయాడు, ఫిట్స్ వచ్చినట్టు అయ్యి ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా దృశ్యాలు అయితే కనిపిస్తుంది. ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి టీచర్స్ వెంటనే రియాక్ట్ అయిపోయి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రి తీసుకెళ్లిన తర్వాత ఆ విద్యార్థి బ్రెయిన్ డెడ్తో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించినట్టుగా సమాచారం వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్కూల్ ఎదుట ఆందోళనకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే నెల రోజుల క్రితం అండి. ఇప్పుడు విద్యార్థి తల్లిదండ్రులు ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే, గతంలో కూడా ఒక నెల రోజులే అవుతుంది, సెప్టెంబర్ 10వ తారీఖు 11వ తారీఖు అనుకుంటా, బహుశా నాకు గుర్తుంది. ఆ రోజున అక్కడ స్కూల్ డ్రిల్ కొట్టినప్పుడు అక్కడ పిల్లలు ఆడుకుంటారు కదండి గ్రౌండ్లో. ఆడుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా 10వ తరగతి చదివే విద్యార్థి గ్రౌండ్లో కుప్పకూలి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ దృశ్యాలు కూడా అప్పుడు సీసీ కెమెరాలో చాలా క్లియర్గా రికార్డ్ అయినాయి. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, వరుసగా విద్యార్థులు ఎందుకు చనిపోతున్నటువంటి పరిస్థితి. నెల రోజుల క్రితం గ్రౌండ్లో కూలిపోయినటువంటి ఆ ఘటనకు సంబంధించి గుండెపోటుతో ఆల్ ఆఫ్ సడన్ అతను చనిపోయినట్టుగా పోలీసులు డాక్టర్స్ నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ నెల రోజులకి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి స్టూడెంటే, 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఒక్కసారిగా అక్కడ ఫిట్స్ వచ్చి పడిపోవటం ఏంటి, ఏం జరుగుతుంది? ఈ వరుస ఘటనలకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, స్కూల్లో అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది విద్యార్థుల తల్లిదండ్రులు గొడవ చేస్తుండడానికి కారణం అది. కానీ టీచర్స్ కానీ యాజమాన్యం కానీ ఏమీ చెప్పట్లేదు. వారి వ్యక్తిగత కారణాల రీత్యా ఆరోగ్య సమస్యలతో ఈ విధంగా జరిగింది తప్పించి స్కూల్ తప్పేమీ లేదని చెప్పి స్కూల్ యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన అయితే అంతా ఇంత కాదు. స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ప్రతిరోజు సరదాగా ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కసారిగా ఈ విధంగా కుప్పకూలిపోయి ఎందుకు చనిపోతున్నారు అంటే, స్కూల్లో వాళ్ళు బోధనా పద్ధతులు ఏమైనా చాలా కఠినంగా ఉన్న పరిస్థితి ఉందా, చాలా ప్రెషర్కి గురి చేసే పరిస్థితి ఉందా, తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏమన్నా పెడతా ఉన్నారా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దీని మీద డెఫినెట్గా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఆ స్కూల్లో పరిస్థితి అంటే, విద్యార్థులు ఉదయాన్నే స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు అసలు స్కూల్లో పరిస్థితులు ఏమున్నాయి, ప్రతి ఒక్కటి కూడా నిశ్చితంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఇస్తున్నటువంటి వాటర్ కావచ్చు, అక్కడ చదివిస్తున్నటువంటి పద్ధతులు కావచ్చు, అక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి, 1-2 సార్లు చెక్ చేయాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వరుసగా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఒక ఆందోళన ఉంది. ఈ స్కూల్కి విద్యార్థుల్ని పంపించాలంటే ప్రస్తుతం భయపడుతున్నటువంటి పరిస్థితి. హన్మకొండలో తేజస్వి స్కూల్లో చదివిస్తున్నటువంటి ఆ పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నెల రోజుల వ్యవధిలో 2 విద్యార్థులు, 4వ తరగతి స్టూడెంట్ ఫిట్స్ వచ్చి పడిపోవటం ఏంటి, గతంలో ఇంతకుముందు ఏ రకమైనటువంటి మెడికల్ బ్యాడ్ కండిషన్ లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మా అబ్బాయి, ప్రతిరోజు ఉదయాన్నే ఆరోగ్యంగా లేస్తాడు, హుషారుగా ఉంటాడు, రెడీ అవుతాడు, స్కూల్కి వస్తాడు, మళ్ళీ అంతే ఆరోగ్యంగా అంతే హుషారుగా ఇంటికి వచ్చి ఆడుకునే పిల్లాడు, ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఈ విధంగా జరిగింది, ఇది స్కూల్ తప్పిదం, స్కూల్లో ఉన్నటువంటి పొరపాట్లు కారణం కనిపిస్తోంది, నిజాలు నీకు తేల్చాల్సిందే, మా అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడంటూ తల్లిదండ్రులు చాలా ఆవేదనతో మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ 2 ఘటనలు జరిగిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చాలా భయం కనిపిస్తోంది. మిగతా తల్లిదండ్రులు ఈ స్కూల్లో చదివించడం కరెక్టేనా అని ఆందోళన చెందే పరిస్థితి, అనుమానపడే పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే ప్రభుత్వాన్ని కూడా, పోలీసులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, స్కూల్లో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, దర్యాప్తు చేయండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఎందుకు ఈ విధంగా కొలాప్స్ అయిపోతూ ఉన్నారు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆ తండ్రి ఎంత ఆవేదనతో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అక్కడికి వస్తే కన్నీళ్లు మిగిల్చినటువంటి పరిస్థితి.
ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఫోన్ చేశారు, వెంటనే రెండని ఫోన్ చేశారు. కానీ ఈ విధంగా మా అబ్బాయి మాకు దూరం అయిపోయాడు, ఫిట్స్ వచ్చి ఇట్లా కింద పడిపోయి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడని చెప్పి అసలు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, కొడుకా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ ఆ తండ్రి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోధిస్తుంటే అసలు ఆపటం ఎవరి తరం కావట్లేదండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా బాధతో అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ అసలు ఆపలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక తండ్రిగా ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ప్రతిరోజు చాలా హుషారుగా కనిపించే 4వ తరగతి చదివే ఒక చిన్న పిల్లాడు కుర్రాడు స్కూల్కి వెళ్ళి మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో సంతోషంగా గడిపే హుషారుగా ఉండేటువంటి ఆ అబ్బాయి ఇక ఆ తల్లిదండ్రులకి ఎంత నరకం అనిపిస్తారో చూడండి. ఉన్నట్టుండి ఇక మీ కొడుకు లేడు అన్న వార్త విని ఎంత శోకంలో మునిగిపోతారో ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులు కావచ్చు, ఈ వార్త చెప్తుంటే నాకే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఏ తల్లిదండ్రులకు రాకూడదు ఈ కష్టం. ఒక నెల రోజుల క్రితమే గ్రౌండ్లో ఆడుకుంటూ 10వ తరగతి విద్యార్థి గుండెపోటుతో చనిపోవటం ఏంటి, ఇప్పుడు మళ్ళీ 4వ తరగతి చిన్నపిల్లవాడు స్కూల్లో ఉన్నట్టుండి పడిపోవటం ఏంటి, చాలా బాధ కలిగించే విషయం. సో కానీ తల్లిదండ్రులు లేవనెత్తుతున్నటువంటి అనుమానాలు కూడా కొన్ని కొట్టిపారేయలేం. అసలు ఆ స్కూల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఇన్వెస్టిగేట్, పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ 1-2 సార్లు అక్కడ పరిస్థితుల్ని పరిశీలించి అంతా బాగానే ఉందని చెబితే మిగతా తల్లిదండ్రులకి ఒక ధీమా కల్పించినట్టు పరిస్థితి ఉంటుంది. మిగతా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని కొంచెం ఎలాంటి ఇబ్బంది లేకుండా భయపడకుండా స్కూల్కి పంపించే పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా ఆ కుటుంబ సభ్యులు నిజంగా చాలా బాధ కలిగించే విషయం. వాళ్ళు తమ పిల్లల్ని కోల్పోయి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ తండ్రి బాధ చూడండి. మేడం ఫోన్ చేశారు, హాస్పిటల్కి వెళ్ళాము, అడ్మిట్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు తీసుకున్న హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు. నేను 16,300 రూపాయలు పే చేసిన మెడికల్, 20,000 కూడా పే చేశాను. వాళ్ళ బయటనే ఉన్నారు. ఎప్పుడు స్పాట్ లో మెడిసిన్ కావాలంటే ఇక నేను వాళ్ళని प्रेम कुछ तो रे ये कुमोने का से करे वो